దేవుడు సృష్టికర్త, మనుషులను సృష్టించిన దేవుడు మానవ జాతి నరకానికి వెళ్ళొద్దని ఆయనలో ఒక భాగము. దేవుని కుమారుడు అన్నప్పుడు మనకు అనిపించవచ్చు దేవుడికి కొడుకున్నాడా, అది కాదు, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవునిలో ఒక భాగము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి శిక్షను సిలువలో మోసాడు. యేసు ప్రభువుని చరిత్ర నుండి తీసివేస్తే మానవ జాతికి రక్షణ లేదు. దట్ ఈస్ ద సోబరింగ్ ట్రూత్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఈ పాపానికి జీతం మరణం, మనం తీర్పులో పాపానికి రాబోయే శిక్ష యుగ యుగములు మండుచున్న అగ్నిగుండం. మనల్ని మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం. మన మంచి పనులు, మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన దాన ధర్మాలు దేవుని ఎదుట ఒక్క పాపాన్ని తీయలేవు అని